హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం అండి. వినాయక చవితి వస్తుంది కదండీ! గణపతి ప్రసాదం చేసుకోవాలి కదండీ! ఏంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదికులు ఒకే పిండితోనా అండి? ఎట్లాగంటే పొడిపిండి ఒక కప్పు తీసుకోండి. ఒక ముప్పావు కప్పు మీరు తినేదాన్ని తీపిని బట్టి బెల్లం తీసుకోండి. దానికి 2 స్పూన్లు ఒక గంట నానబెట్టుకున్న పచ్చిపప్పు, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పొడి, అందులో ఒక కప్పున్నర వాటర్ పోసి నీళ్లు తెరిలేటప్పుడు 2 స్పూన్లు నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసి, తర్వాత మళ్ళీ పచ్చి కొబ్బరి వేసి, కొంచెం యాలక్కాయ పొడి, నెయ్యి వేసి, తర్వాత ఈ కప్పు పొడిపిండి పోసి బాగా ఉడకనిచ్చి దగ్గరికి వచ్చినాక తీసి ఆరబెట్టుకుని కుడుములు, ఉండ్రాళ్ళు చేసుకుని మోదికలు ఇలా చేసుకొని జాలి గిన్నెలో పెట్టుకోండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి. నేనైతే రాగాకులు వేసి ఇట్లా కింద పాత్రలో జాలి గిన్నెలో పెట్టుకున్నాను. ఏ టెన్షన్ లేకుండా అండి ఇలా చేసుకోండి. మీకు ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉందండి. అది అలా రాగాకులు వేసి అట్లా పెట్టుకున్నాను జాలి గిన్నెలో. కుడుములు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అండి. 10 నిమిషాలు మీడియంలో పెట్టి 10 నిమిషాలు పెట్టి ఉడికించుకోండి. కుడుములు, ఉండ్రాళ్ళు, మోదికలు చాలా టేస్టీగా ఉండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.